హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు మా టిఫిన్ వచ్చేసి దోశలు. అది కూడా నేను ఇంట్లోనే ఈజీగా మనం సెట్ దోశని అంటే సోడా ఉప్పులు వేస్తారు బయట తినే దోశల్లో అయితే. సో అది ఎలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. మనం హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనమాట సెట్ దోశ. మనకి ఇంకా ఎలాంటి చట్నీస్ అవి కూడా అవసరం లేదు. ఇంకా దానిలోకి ఆనియన్స్, కరివేపాకు, క్యారెట్, పచ్చిమిర్చి ఈ ఇంగ్రీడియంట్స్ అయితే నేను యాడ్ చేస్తున్నా. సో లేట్ చేయకుండా దోశనైతే వేసేసుకున్నాం. ఫస్ట్ అయితే దోశ పిండిని కొంచెం తీసుకున్నా. దానిలో ఇవన్నీ ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అవైతే ముందే కలిపేస్తా. ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఇంకా రుచికి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాం. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు. సో ఇవన్నీ వేసాం కదా, దీన్ని కలుపుకోవాలి. కొన్ని వాటర్ పోస్తున్నా. పిండి అయితే కలిపేసుకున్నా. ఇలా వాటర్ కొన్ని వేసేసి ఇలా కలిపేసేసి అయితే వేసుకున్నా. సో ఇప్పుడు పెనం పెట్టేసి దీన్ని వేసేసి సెట్ దోశ అయితే రెడీ చేసేసుకుందాం. పెనం కూడా హీట్ అవుతుంది. ఇంకా ఫస్ట్ ఇలా దోశని అయితే వేసేసుకుంటున్నా. కొంచెం మందంగానే వేసుకుంటున్నా ఇది సెట్ దోశ. ఇంకా ఆయిల్ వేసేసి ఈ క్యారెట్ని కూడా ఇలా వేస్తున్నాం. సో మళ్ళీ ఒకటైతే ఇలా వేసుకుంటున్నాం. కొంచెం ఇవన్నీ ఇలా కొంచెం మందంగా ఉంటేనే బాగుంటాయి సెట్ దోశ నాకైతే. సో ఇది మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కాబట్టి రౌండ్గా రాకపోవచ్చు. ఎక్కువ ఆనియన్స్ వేసుకున్నాను నేనైతే. సో ఇలా వేసేసి దీనిలోకి ముందు క్యారెట్ వేద్దాం. ఎక్కువ వేసేసుకోవచ్చు క్యారెట్ కూడా. ఇంకా దీనిలోకి కొంచెం ఆయిల్ కూడా వేసేసాం. క్యారెట్ ఎంతైనా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. బాగుంటాయి. హాస్టల్లో ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఉప్మా చేస్తే చాలు ఇంకా సెట్ దోశ కోసం వెళ్ళేది. చూసారు కదా, ఇంట్లోనే ఈజీగా సెట్ దోశ. మనం ఇంకా బయట దొరికే సెట్ దోశకి సోడా ఉప్పు అది ఇదే వేస్తారు. మంచిగా రోస్ట్ అయిందా తిప్పేసుకోవడమే. ఈ బబుల్స్ ఇలా రావడానికి సోడా ఉప్పులు యూజ్ చేస్తారు వాళ్ళు. సింపుల్గా వచ్చేస్తుంది. ముందు మనకైతే సెట్ దోశలు 2 రెడీ అయిపోయినాయి. ఇంకా మనం వేడివేడిగా తినేయడమే అనమాట. చూసారు ఎంత బాగా వస్తున్నాయో. ఇంకా దీంట్లోకి కొత్తిమీర అది ఉంటే కూడా వేసుకోవచ్చు. బాగా కాలనించినాక టర్న్ చేసుకోండి. చూసారు కదా, వేడివేడిగా సెట్ దోశ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇది ఇన్ని ఇంగ్రీడియంట్స్ మనం వేసిన తర్వాత చట్నీ లేకుండా తినేస్తాను నేనైతే వేడివేడిగా. మీరు కూడా ఇలా చేసుకుని ఉంటే కనుక డెఫినెట్గా కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.